ఇంజక్షన్ కూడా ఎక్కద, నాకు చేసేదేం లేదు అని ఆయన మౌనంగా మాట చెప్పి ఊరుకున్నారు. స్వామివారు ఆ చిన్నపిల్లకి 8 ఏళ్ల వయసు అప్పుడు నష్ట మీద చెయ్యి వేసి స్వామివారు చాలాసేపు ధ్యానంలో ఉండిపోయారట. ఉండిపోయి అప్పుడు మా అమ్మ ఉంది అక్కడ కూడా, లలితానంద సరస్వతి అమ్మ వీరంతా ఉన్నారు. అప్పుడు వెంటనే కదలికలు వచ్చాయట, కాళ్ళల్లో చేతుల్లో కదులుతూ ఉంటే అప్పుడు ఒళ్ళో ఇంకా కొంచెం పైకి తీసుకుని మా వాళ్ళ భర్తని శ్రీశైలంలో పోగొట్టుకొని ఈ యాత్రలో పిల్లని పోగొట్టుకొని ఆ తల్లి ఎంత ఏడుస్తుందో అనుకున్నాను, కానీ జగన్మాత రక్షించింది అన్నారు స్వామి. మాకు తెలుసు ఆ జగన్మాత ఎవరో, ఎందుకంటే అనుభవించినటువంటి హృదయాలు చాలా ఉన్నాయి. ఆ జగన్మాత ఎవరో, ఆ రామచంద్రుడు ఎవరో, ఆంజనేయ స్వామి ఎవరో, ఇంకో ఇప్పుడు ఇంత తలకాయ పెట్టుకుని ఊపే గణేష్ ప్రభు ఎవరో. ఏ భక్తుడు తన మనస్సుతో ఎటువంటి అనుభూతిని పొందుతాడో ఎవరి అనుభూతి వారికి సత్యం. అది కలలో రాని ఇలలో రాని భగవంతుడు భగవంతుడే. భగవంతుడికి ఇది కళ కాదు, భగవంతుడి కనిపిస్తే ఇది కళ కాదు, ఇది సత్యం. భగవంతుడు మనకి కనిపిస్తే ఇది సత్యకాలం అవుతుంది. భగవంతుని గురించి చెప్పుకునేటువంటి సత్సంగం సత్యకాలంలో జమ అవుతోంది, నిత్యకాలంలో జమ అవుతోంది. శ్రీ గురుదేవుల యొక్క అభయం అది. కాబట్టి ఈ క్షణమే నీదనుకో, మరు క్షణము లేదనుకో, ఎటువంటివో వస్తుంటాయి. ఏమండి, రాత్రి గనక లేకపోతే పగలు మాత్రమే ఉంటే రాత్రి అనుభూతిని పొందుతామా చెప్పండి? రాత్రి మాత్రమే ఉండి పగలు లేకపోతే పగల అనుభూతిని పొందుతామా? ఎందుకంటే ప్రపంచమంతా ద్వైతమే. ద్వైతం ఎక్కడుందో అనేకత్వం అక్కడుంది. కానీ రాత్రి పగలు చూడడానికి కారణం ఎవరు? నేను నేను నేను. అందరం మనం ఇగో ఈ జీవితంలో ఇంకా ప్రాణం పోసుకుని ఉన్నామేమో, భగవంతుడు బతికిస్తున్నాడేమో, ఇవన్నీ తెలుస్తున్నాయి. అందుకని ఇవన్నీ తెలుస్తున్నప్పుడే మనలో ప్రకాశించే ఆ నేనును మనం గుర్తించాలి. ఆ నేను అనేటువంటిది ఏదై ఉన్నది, ఆ నేను ఏది? హంస శివ సోహం పరమహంస శివ సోహం. హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమోహం. హంస శివ సోహం శివోహం సోహం శివోహం. హంస శివ సోహం పరమహంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమోహం. హంస శివ సోహం సంశయ రహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర యోహం. 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 హంస శివ సోహం పరమహంస శివ